అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఇటీవల జేఈ మెయిన్ 2026 సంబంధించినటువంటి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సో టాప్ పర్సెంటేజ్ పొందినటువంటి స్టూడెంట్స్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే. హలో, శ్రీహర్ష్ రెడ్డి. నాకు జేఈ మెయిన్స్లో 99.978 వచ్చింది. ఇప్పటి నుంచి జేఈకి ప్రిపేర్ అవుతున్నావు అంటే మెయిన్కి ప్రిపేర్ అవుతున్నావు, ఒకసారి దాని గురించి. అంటే స్కూల్లో మాకు ఫౌండేషన్ లాగా ఉండేది. తర్వాత ఇంకా ఫస్ట్ ఇయర్ నుంచి శ్రీ చైతన్యాలు సీరియస్గా, స్కూల్లో కూడా శ్రీ చైతన్య స్కూల్లో ఫౌండేషన్ అట్లా ఉండేది. సో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్ని పర్ డే నువ్వు ఏ విధంగా డివైడ్ చేసుకొని చదివేవాడు? అంటే క్లాసెస్ డైలీ 2 hours ఉండేది, వర్కింగ్ 2 hours, ప్రాక్టీస్ 2 hours, ఈచ్ సబ్జెక్ట్ 4 hours ఉండేది. సో థియరీ ఎగ్జామ్స్తో పాటు జేఈ కోసం స్పెషల్గా ఏమైనా క్లాసెస్ అటెండ్ అవ్వడం ఏమైనా జరిగిందా, లేకుంటే దాంతో పాటు చదివేవా? లైక్ శ్రీ చైతన్య లైక్ క్యాంపస్లోనే క్లాసెస్ అంటే కోచింగ్ కమ్ వర్కింగ్ కూడా ఇక్కడనే. సో వాళ్ళ క్లాసెస్ వినడం, వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడం, ఇంకా మెటీరియల్ కంప్లీట్ చేయడం. జేఈ మెయిన్ కోసము ప్రత్యేకంగా నువ్వేమైనా టెస్ట్ సిరీస్లు రాసావా? ఒకవేళ రాస్తే ఎప్పటి నుంచి రాసేవాడు? అంటే శ్రీ చైతన్య జీడిఎమ్స్ మనకి నవంబర్ ఎండింగ్, డిసెంబర్ స్టార్టింగ్లో అలా స్టార్ట్ అయ్యింది. అంటే వీక్కి 2 అట్లా ఉండేది. ఇంకా మధ్యలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా రాసేవాడిని. సో 3 సబ్జెక్టులలో ప్రధానంగా నీకు టఫ్గా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? నాకు అయితే ఫిజిక్స్ హార్డ్, మ్యాథ్స్ అయితే ఇష్టం, కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ ఎక్కువ చదవడంతో వచ్చేస్తుంది. సో ఫిజిక్స్ కొంతవరకు హార్డ్ అని చెప్పావు కదా, సో ఎక్కువగా ఫిజిక్స్లో నీకు హార్డ్ అనిపించిన టాపిక్స్ని చదవడానికి అంటే ఈజీగా నువ్వు అర్థం చేసుకోవడానికి ఎలాంటి ఐడియాస్ ఫాలో అయ్యేవాడు? అంటే మోర్ ప్రాక్టీస్ అంతే. అంటే ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఫస్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవడం, లేదా ఫ్రెండ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం, తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం దానిపైన, మెటీరియల్ లేదా పిఐక్యూస్లో. సో ప్రజెంట్ జనరేషన్లో మీ స్టూడెంట్స్ అంటే మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ జూనియర్స్ కావచ్చు, వేరే వాళ్ళు చాలా వరకు స్టూడెంట్స్ ఎక్కువగా సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి విషయంలో నువ్వేమైనా జాగ్రత్తలు తీసుకున్నావు? అంటే సోషల్ మీడియాకి దూరంగా ఉండడం, ఫోన్లు వాడడం, ఇలాంటి వాటికి దూరం ఉన్నవా? ఇలా అంటే నేను ఫస్ట్ ఇయర్ వరకు కొంచెం వాడేవాడిని, కానీ తర్వాత కంప్లీట్ అవాయిడ్ చేసిన. ఎందుకంటే దానివల్ల డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇంకా చదివే టైంలో కూడా ఫోకస్ ఉండట్లేదు. సో ప్రధానంగా మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో, అప్కమింగ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, 27, 28 కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, యాజ్ ఏ గుడ్ పర్సంటేజ్ స్టూడెంట్గా నువ్వు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు? ఫస్ట్ నుంచి రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఇచ్చిన వర్క్ లైక్ డైలీ బేసిస్లో క్లాసెస్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి. లేకపోతే అంటే ఇట్లా ఒక వీక్ ఒక టాపిక్ ఫినిష్ చేయాలి, అది కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్, అలా మొత్తం లాస్ట్కి అట్లా వదిలేకుండా ఫస్ట్ నుంచే డే బై డే, వీక్ బై వీక్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నావా? ఇంకా ఎలా నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నావు? ఇప్పుడైతే థియరీ ఇంకొంచెం లైక్ క్లాస్ నోట్స్ మళ్ళీ రివైజ్ చేసి అడ్వాన్స్ పిఐక్యూస్ ఇంకా అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ చేయడం. సో నీకు ఇష్టమైన కాలేజ్ ఏంటి ప్రజెంట్? నెక్స్ట్ నువ్వు ఇంజనీరింగ్ ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నావు? ఒకసారి ఏదైనా ఐఐటి ఏదో ఇంకా బెస్ట్. అంటే మనకి ఇండియాలో చాలా ఐఐటీస్ ఉన్నాయి కాబట్టి నీకు బెస్ట్, నీకు నచ్చే కాలేజ్ ఏంటి? అంటే గోల్ మాత్రం బాంబే, కానీ ఇంకా ఏది వస్తుందో దాన్ని బట్టి వెళ్ళుకోవాలి. సో ఫైనల్ క్వశ్చన్, పర్ డే నువ్వు ఎన్ని అవర్స్ చదివేవాడివి, ఎలా ప్లాన్ చేసుకునేవాడు పర్ మార్నింగ్ నుంచి నైట్ వరకు? లైక్ మండే, ట్యూస్డే, వెనస్డే ఏమో లైక్ క్లాసెస్ ఉండేవి, ఆల్మోస్ట్ త్రీ hours క్లాస్ ఉండేది. తర్వాత వర్కింగ్ జస్ట్ క్లాస్ నోట్స్ రివైజ్ చేసుకోవడం అంటే. నెక్స్ట్ లైక్ సండే, ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉండేది. సో ఫ్రైడే, సాటర్డే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.